హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ తెలుగు మ్యాథ్స్ లైబ్రరీ ఛానల్ మరియు నవ చైతన్య కాంపిటీషన్స్ కలిసి చేసినటువంటి డిఎస్సికి మరియు టెట్కి సంబంధించిన మ్యాథ్స్ వీడియోస్ అండి. మనం ఇందులో ప్రస్తుతానికి స్కూల్ లెవెల్ ఉన్నటువంటి 6th క్లాస్లో చాప్టర్ 3 చూస్తున్నాము. మనం 3.1 ఫినిష్ చేస్తామండి. నౌ వీఆర్ సీయింగ్ నౌ 3.2 ఎక్సైజ్ 3.2 అభ్యాసం 3.2లో ఉన్నాము. చూద్దామండి. ఒకసారి ముందు అభ్యాసంలోకి వెళ్ళబోయే ముందుగా ఒకసారి వీటిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు, ముఖ్యాంశాలు ఏవైతే ఉన్నాయో చూద్దామండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీరు ఏ నెంబర్ని అయినా సరే 2తో భాగిస్తే కనుక 2తో మీరు ఏ నెంబర్ని భాగించినా సరే చూడండి, 2 సార్ల శేషం ఎంత 1 వచ్చింది. సపోజ్ ఇంకో నెంబర్ తీసుకోండి, 6 తీసుకోండి, ఎంత 0 వచ్చింది. సపోజ్ ఇంకో నెంబర్ తీసుకోండి, మీరు ఏ నెంబర్ తీసుకున్నా సరే మీరు సరిగ్గా గమనిస్తే కనుక మీకు వచ్చేవి 2తో ఎప్పుడు భాగించినా వచ్చే శేషం అయితే 1 లేదా 0 అండి. ఓకేనా? సో ఎప్పుడైతే మీకు 0 వస్తుందో శేషం అనేది, అప్పుడు మీరు వాటిని మనము సరి సంఖ్యలో అంటాము. ఆ సంఖ్యలు మనము సరి సంఖ్యలు అంటామండి. ఓకేనా? ఈవెన్ నెంబర్స్ అంటాము. ఈవెన్ నెంబర్స్ ఏంటవి మనకి చూడండి, 2తో మనం డివైడ్ చేసినప్పుడు 2 కానీ 4, 6, 8, 10, 12 ఇవన్నీ కూడా మీకు రిమైండర్ని 2 మిగులుస్తాయి. రిమైండర్ని మీకు 2గా మిగులుస్తూ ఉంటాయి మీకు. సో వీటిని మీరు ఈవెన్ నెంబర్స్ అంటాం. వీ కాల్ దెమ్ యాజ్ ఈవెన్ నెంబర్స్. ఓకే, ఎప్పుడైతే శేషం మీకు 0 వస్తుందో మనం దాన్ని సరి సంఖ్య అంటామండి. ఓకేనా? మీకు ఎప్పుడైతే శేషం 1 మిగిలిపోతుందో మీరు దాన్ని బేసి సంఖ్య అంటారు. ఓకేనా? బేసి సంఖ్య ఆడ్ నెంబర్స్ అంటాము. రిమైండర్ 1 వస్తే వీ కాల్ దెమ్ యాజ్ ఆడ్ నెంబర్స్. చెప్పండి ఒకసారి ఆడ్ నెంబర్స్ ఏంటి? 1, 3, 5, 7, 9, 11 సో ఆన్. గమనించారండి? ఇక్కడ మీరు ఏ 2 సరి సంఖ్యలు తీసుకున్నా సరే అండి, ఏ 2 వరుస సరి సంఖ్యలు తీసుకున్నా సరే వాటి మధ్య గ్యాప్ 2 ఉంటుంది. అలాగే మీరు ఏ 2 వరుస బేస్ సంఖ్యలు తీసుకున్నా సరే వాటి మధ్య గ్యాప్ 2 ఉంటుంది. అంటే ఫస్ట్ నెంబర్ n అయితే కనుక నెక్స్ట్ కన్సిక్యూటివ్ నెంబర్ అంటే వరుస సరి సంఖ్య ఏమవుతుందంటే n+2 అవుతుంది. అలాగే వరుస బేస్ సంఖ్య n+2 అవుతుంది. వరుస సరి సంఖ్య అయినా n+2 అండి, వరుస బేస్ సంఖ్య అయినా సరే n+2 అవుతుంది. ఇక్కడ n+2 గుర్తుపెట్టుకోవాలి. బేస్ సంఖ్య అయినా సరే n+2, సరి సంఖ్య అయినా సరే n+2. ఎందుకంటే మీకు వీటి మధ్య గ్యాప్ 2 మెయింటైన్ అవుతుంది. చూసారా? అది బేసి కావచ్చు, సరి కావచ్చు. వరుసగా ఉన్నప్పుడు వాటి మధ్య గ్యాప్ మీకు 2 మెయింటైన్ అవుతుంది. కాబట్టి మీకు మొదటిది n అయితే రెండవది n+2 అవుతుందండి. లేదు అంటే మీరు ఒకటి n అనుకుంటే రెండవ దాన్ని మీరు n-2 తీసుకోవచ్చు. ఓకేనా? ఇలా కూడా మీరు తీసుకోవచ్చు. 2 వరుస సరి సంఖ్యలైనా సరే 2 వరుస బేస్ సంఖ్యలైనా సరే మీకు ఉండే ఫార్మాట్స్ n+2 లేదంటే n-2 అండ్ n. ఓకేనా? ఇలా మీరు తీసుకోవచ్చు అన్నట్టు. సరి సంఖ్య, బేసి సంఖ్య. ఓకేనా? 0 మీకు శేషం మిగిలిస్తే వచ్చే సరి సంఖ్య ఈవెన్ నెంబర్స్. అదే రిమైండర్ 1 వస్తే వీ కాల్ దెమ్ యాజ్ ఆడ్ నెంబర్స్, బేసి సంఖ్య అంటాము. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. సపోజ్ మీకు 2 చూసుకుంటే 2కి మీకు కారణాంకాలు అంటే 2 మీకు ఏ టేబుల్ పోతుంది? 1లో 2 సార్లు. అవునా? సో 2 కారణాంకాలు ఏంటంటే 1, 2 అండి. సపోజ్ 3 తీసుకుంటే 3ని 1 × 3 రాయొచ్చు. ఇక్కడ కారణాంకాలు ఏంటి అంటే 1, 3. 4 తీసుకుంటే 1 × 4 లేదు అంటే 2 × 2 అని రాయొచ్చు. అంటే మీకు వీటి కారణాంకాలు 4కి కారణాంకాలు 1, 2, 4 అండి. ఓకేనా? ఈ 1, ఈ 2, ఈ 4 వీటి మనం కారణాంకాలు అంటామండి. 5 తీసుకుంటే 5ని మీరు 1 × 5 రాయొచ్చు. అంటే కారణాంకాలు 5కి ఏంటి? 1, 5. 6 తీసుకుంటే 1 × 6 లేదంటే 2 × 3. వీటి కారణాంకాలు ఏంటి అంటే వీటి కారణాంకాలు 1, 2, 3, 6. ఓకేనా? 1, 2, 3, 6 ఇవి కారణాంకాలండి. అర్థమవుతుందా? సో మీకు ప్రతి నెంబర్కి ప్రతి దానికి మీకు కారణాంకాలు ఉంటాయి. సపోజ్ మీరు 1 గురించి మాట్లాడాలి. చూస్తారా? 1కి కారణాంకాలు ఏంటి? 1 × 1 అంటే 1కి కారణాంకం మళ్ళీ 1. 1కి 1 కారణాంకం ఉంటుంది. 1 హ్యాస్ ఓన్లీ 1 ఫ్యాక్టర్ అండ్ ఎవ్రీ నెంబర్ హ్యావింగ్ 2. చూడండి సారీ, ఎయిదర్ 2 ఆర్ మోర్ దెన్ 2. 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ చూసారా? మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి నెంబర్కి కనిష్ట కారణాంకం మీకు 1 చెప్పుకోవచ్చా? అన్నిట్లో 2లో కూడా 1, 2, 3కి 1, 3, 4కి 1, 2, 4, 5కి 1, 5, 6కి 1, 2, 3, 6 అన్నిట్లో 1 కామన్ కనిపిస్తుందా? సో కనిష్ట కారణాంకం ఏంటంటే 1. గరిష్ట కారణాంకం ఏంటంటే ప్రతి సంఖ్యకి గరిష్ట కారణాంకం అంటే ఇట్ సెల్ఫ్ మళ్ళీ అదే నెంబర్ అవుతుంది. ఓకేనా? అదే సంఖ్య అవుతుందండి. అదే సంఖ్య మీకు గరిష్ట అవుతుంది. అంటే 2కి గరిష్ట కారణాంకం 2, 3కి గరిష్ట కారణాంకం 3, 4కి గరిష్ట కారణాంకం 4, 6కి గరిష్ట 6 మళ్ళీ.
ఓకేనా. ప్రతి సంఖ్య ఏ సంఖ్య అయినా సరే కనిష్ట కారణాంకం 1, గరిష్ట కారణాంకం మళ్ళీ అదే నెంబర్ అవుతుందమ్మా. ఓకేనా. సరే, ఇక్కడ మీరు కొన్ని నెంబర్స్ చూస్తే మీకు వాటికి చూసారా, ఇక్కడ 2 చూడండి ఒకసారి, 2. అలాగే మీరు చూడాల్సింది ఇంకా 2 చూస్తే మీకు 1 మరియు 2 అంటే 1 ఉంది మళ్ళీ 2 ఉంది. అలాగే 3 చూస్తే 1 మళ్ళీ అదే నెంబరు. 5 చూస్తే 1 మళ్ళీ ఇదే నెంబర్. ఓకేనా. ఏ నెంబర్కి అయితే మీకు కారణాంకాలు 1 మరియు అవే నెంబర్లుగా ఉంటాయో, ఓకే, 2 చూసుకుంటే 1 మరియు అదే నెంబర్ కారణాంకం, 3 చూసుకుంటే 1 మరియు అదే నెంబర్ కారణాంకం, 5 చూసుకుంటే దాని కారణాంకం 1 మరియు 5, 7 చూసుకుంటే దీని కారణాంకం 1 మరియు 7, అలాగే నెక్స్ట్ ఇంకా 11 చూసుకుంటే దీని కారణాంకం 1 మరియు 11. ఓకేనా. అలాగే నెక్స్ట్ 13 దీని ఫ్యాక్టర్, వీటి ఫ్యాక్టర్స్ ఏమంటామండి, 1, 13. నెక్స్ట్ 17 కూడా ఫ్యాక్టర్స్ 1, 17. ఇలాగే నెక్స్ట్ 19, 1, 19. 23 ఫ్యాక్టర్స్ 1, 13. కారణాంకాలని మనం ఇంగ్లీష్లో ఫ్యాక్టర్స్ అంటాము. సో ఈ నెంబర్స్ మీరు ఏమంటారంటే ప్రైమ్ నెంబర్స్ అంటామండి. ప్రైమ్ నెంబర్స్ అంటాము, ప్రధాన సంఖ్యలో అంటాము. ఏమంటామా మాటలు మనము ప్రధాన సంఖ్యలో అంటాము. ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్, ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. అర్థమైందా. ఏ సంఖ్యలకైతే మీకు కారణాంకాలు 1 మరియు అదే నంబర్గా కలిగి ఉంటాయో ఆ నంబర్స్ని, ఆ సంఖ్యలను మీరు ప్రధాన సంఖ్యలు అంటారు. ప్రధాన సంఖ్యలు అన్నిటికీ కూడా 2 కారణాంకాలు, 2 ఉంటాయి కారణాంకాలు, 2 మాత్రమే ఉంటాయి కారణాంకాలు. ఏంటి అంటే ఒకటేమో ఒక కారణాంకం 1 అయితే ఇంకో కారణాంకం మళ్ళీ అదే నెంబర్ అవుతుంది, అదే సంఖ్య మళ్ళీ మీకు కారణాంకం అవుతుంది. ఏ నెంబర్ అయితే మీకు కారణాంకాలు 1 మరియు అదే సంఖ్య కలిగి ఉంటాయో ఆ నెంబర్ని మనము ప్రధాన సంఖ్యలు అంటామండి. ఓకేనా. సరే, నెక్స్ట్ సపోజ్ మీరు సరిగ్గా ఒకసారి మళ్ళీ రాస్తున్నాను చూడండి. సారి మళ్ళీ రాస్తున్నాను. ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23. నెక్స్ట్ 27 అవుతుందా, 27 మీకు 3లో పోతుంది, 9లో పోతుంది కాదు. నెక్స్ట్ 29 అమ్మా. సో ఇలా చాలా ఉంటాయి మీకు. అయితే మీకు ఇక్కడ చూడండి సారి, ఇక్కడ మీకు అన్ని ప్రధాన సంఖ్యలు 2 తప్ప అన్ని ప్రధాన సంఖ్యలు మీకు బేసే. చూసారా, మీకు అవన్నీ మీకు బేసి ప్రధాన సంఖ్యలండి. ప్రధాన సంఖ్యలన్నీ బేసి మాత్రమే ఉంటాయి, 1, 2 తప్ప. 2 మాత్రమే సరి బేసి, ఒక సరి ప్రధాన సంఖ్య అవుతుంది. ఓకేనా. ఇది సరి సంఖ్య మరియు ప్రధాన సంఖ్య. సరి సంఖ్య మరియు ప్రధాన సంఖ్య అంటే ఒకటే ఏంటంటే 2 మాత్రమే మీకు సరి సంఖ్య మరియు ప్రధాన సంఖ్య. మిగిలిన ప్రధాన సంఖ్యలన్నీ కూడా మీకు ఏంటి, బేసి సంఖ్యలే. సరిగ్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ బిట్టోడు చూడమ్మా, 1కి 50కి మధ్యలో మీకు ఉండే ప్రధాన సంఖ్యలమ్మ 15 ఉంటాయి. ఓకే. 50 నుంచి మీకు 100 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు మళ్ళీ 10 ఉంటాయి. అంటే మీకు టోటల్గా 1 నుంచి 100 వరకు మొత్తం ఎన్ని అంటే 25 అని చెప్పచ్చు. 1 నుంచి 100 వరకు మొత్తం మీకు ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 25 అని మీరు చెప్పుకోవచ్చమ్మా, గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు చూసాం. ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, ఏ సంఖ్యలకైతే మీకు కారణాంకాలు 1 మరియు అదే నెంబర్గా కలిగి ఉంటాయో, అదే సంఖ్య కలిగి ఉంటాయి, వాటిని మీరు ప్రధాన సంఖ్యలు అన్నారు. ఓకే. మరి కాకపోతే ప్రతి ప్రధాన సంఖ్యకి మీకు కారణాంకాలు ఎన్ని కారణాంకాలు ఉంటాయండి, 2 ఉంటాయండి. 2 ఉంటాయి. ఏ ప్రధాన సంఖ్య అయినా సరే కారణాంకాలు 2. ఏంటది, 1 మరియు అదే సంఖ్య, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ అమ్మా, మరి ప్రధాన సంఖ్యలు కాని వాటిని మనం వదిలేసాం మిడిల్లో. చూడండి సార్, ఇందాక 2, 3 రాశారు, 4 వదిలేశారు, 5 రాసాము, 6 వదిలేసాము, 7 రాసాము, 8 వదిలేసాము, 9 వదిలేసాము, 10 వదిలేసాము, 12 వదిలేసాము. ఇవన్నీ మీకు ప్రధాన సంఖ్యలు కాదు. ఎందుకంటే 4కి మీకు 1, 2, 4 మొత్తం 3 కారణాంకాలు ఉన్నాయి. ఓకే. ఎప్పుడైతే మీకు ఏవైనా సంఖ్యకి 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటాయో, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో, సరిగ్గా గుర్తుపెట్టుకోవాలమ్మా, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో మీరు వాటిని ఏమంటారంటే సంయుక్త సంఖ్యలు అంటాము. కాంపోజిట్ నెంబర్స్ అంటామమ్మా. ఓకేనా. ఓకే. వీటికి 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. కనీస కారణాంకాలు 3. కనీస కారణాంకాలు ఏంటంటే సంయుక్త సంఖ్యకి కనీసం 3 ఉంటాయి, లేదా అంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు. ఓకేనా. కనీసం అనేది 3 గుర్తుపెట్టుకోవాలి. కనిష్ట కారణాంకాలు మరి ఒక సంయుక్త సంఖ్యకి కనిష్ట కారణాంకాలు ఏంటంటే 3. ఓకేనా. గరిష్ట అంటే ఎన్నైనా ఉండొచ్చు, మనం చెప్పలేం. ఓకే. అతి చిన్న సంయుక్త సంఖ్య ఏదమ్మా, అతి చిన్న సంయుక్త సంఖ్య 4.
అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య ఏదంటే 9. బేసి అవ్వాలి అలాగే సంయుక్త అవ్వాలంటే ఏదంటే 9 అమ్మ. ఓకేనా? రైట్. నెక్స్ట్ మీకు నెక్స్ట్ చూద్దాము. ఈసారి మనము కోప్రైమ్స్ చూస్తున్నాము. కోప్రైమ్స్ సాపేక్ష ప్రధాన సంఖ్యలు. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే సపోజ్ చూడడం ఒకసారి ఇక్కడ మీకు 2 మరియు 3 చూసినట్టయితే మీకు ఒకసారి ఈ రెండుకి మీకు కారణాంకాలు ఏంటమ్మా? 1 మరియు 2, 3కి 1 మరియు 3. ఇలా మీకు కనిష్ట కారణాంకం 1 చూసారా? కనిష్ట కారణాంకం 1 చూసారా? వాటిని మీరు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి ఒకసారి, ఇంకా మీ పూర్తిగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఒకసారి మనం చూస్తుంది సాపేక్ష ప్రధాన సంఖ్యలు. సాపేక్ష ప్రధాన సంఖ్యలు సపోజ్ అమ్మ ఇక్కడ ప్రధాన అన్నానని చెప్పేసి ఈ రెండు కూడా మీకు ప్రధాన సంఖ్యలు ఉండాల్సిన పని లేదు. సపోజ్ 2,9 చూస్తే అమ్మ 2 ప్రధాన సంఖ్య కానీ 9 సంయుక్త సంఖ్య, కానీ ఈ రెండు కలిపి మనము సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనొచ్చు. ఎందుకు అంటే ఈ రెండుకి కారణాంకాలు 1 మరియు 2 కదా. 9 కారణాంకాలు ఏంటమ్మా? 1, 3, 9. వీటిలో కనిష్ట కారణాంకం ఏంటి చూడండి సార్? 1 కదా. ఎప్పుడైతే మీకు 2 సంఖ్యలకి మీకు కనిష్ట కారణాంకం 1 అయితే ఉంటుందో, ఓకేనా? సారీ కనిష్ట కాదండి, గరిష్ట. సారీ ఐ ఫర్గట్, తప్పు చెప్పాను. గరిష్ట కారణాంకం అమ్మ. గరిష్ట కారణాంకం హెచ్సిఎఫ్ 1 అంటే గరిష్ట కారణాంకం. గరిష్ట హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ అమ్మ, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. గరిష్ట కారణాంకము. గరిష్ట కారణాంకం మీకు 1 ఎప్పుడైతే ఉంటుందో ఈ రెంట్లో కామన్గా మీకు ఉన్న కారణాంకం 1. సో వాటిని మీరు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపట్టాల్సింది ఏంటంటే ప్రధాన సంఖ్యలు అన్నాం కదని చెప్పేసి 2 కూడా ప్రధాన సంఖ్యలు ఉండాల్సిన పని లేదు. ఓకేనా? సపోజ్ చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇది మీకు సరి సంఖ్య. అలాగే మీకు 9 చూడండి, ఇది మీకు బేస్ సంఖ్య. ఈ 2 కూడా ప్రధాన సంఖ్యలు కాదు, కానీ ఈ 2 మీకు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఎందుకంటే 1కి మీకు కారణాంకాలు 1, 2, 4. దీనికంటమ్మా 1, 3, 9. దీనికి గరిష్ట కారణాంకం ఏది? 2కి 1 కదా. ఈ రెండుకి కలిపి గరిష్ట కారణాంకం 1 కదా. ఎప్పుడైతే మీకు హెచ్సిఎఫ్ 1 అవుతుందో వాటిని మీరు సాపేక్ష ప్రధాన సంఖ్యలను పిలవచ్చు. ఓకే, ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ కావద్దు. ప్రధాన సంఖ్య ఇందులో సాపేక్ష ప్రధాన అని చెప్పేసి కంపల్సరీగా మీకు ప్రధాన సంఖ్యలు ఉండాలంటే ఉండాల్సిన అవసరం లేదు. ఇది చూడండి, ఇది 1 ప్రధాన సంఖ్య, ఇదేమో మీకు బేస్ సంఖ్య. ఇదేమో సరి సంఖ్య, ఇదేమో బేస్ సంఖ్య. ఇందులో ఏది ప్రధాన సంఖ్య లేదు. ఓకే, ఇది సపోజ్ చూడండి నెక్స్ట్ 2,7. సపోజ్ 2,7 ఈ రెండు మళ్ళీ మీకు ఏంటి? ప్రధాన సంఖ్యలు. ఏ 2 ప్రధాన సంఖ్యలు అయినా సరే ఎప్పుడు మీకు ఏ 2 ప్రధాన సంఖ్యలు తీసుకున్నా సరే అవి ఎప్పుడు మీకు సాపేక్ష ప్రధాన అవుతాయి. మీకు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఏ 2 ప్రధాన సంఖ్యలు తీసుకున్నా అవి ఎప్పుడు కూడా ఖచ్చితంగా మీకు సాపేక్ష ప్రధాన సంఖ్యలే అవుతాయి. ఓకేనమ్మా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి ఈసారి కవల ప్రధాన సంఖ్యలు. కవల ప్రధాన సంఖ్యలమ్మ. కవల ట్విన్ ప్రైమ్స్. ఇంగ్లీష్లో మనం ట్విన్ ప్రైమ్స్ అంటాము. ట్విన్ ప్రైమ్స్ అంటే ప్రధాన సంఖ్యల మధ్య భేదం అనేది మీకు 2 ఉంటే కనుక, ఓకే, ప్రధాన సంఖ్యల మధ్య భేదం మీకు 2 ఉంటే వాటిని మీరు ట్విన్ ప్రైమ్స్ అంటాము, కవల ప్రధాన సంఖ్యలు అంటామంటే. ఇప్పుడు మీకు 2 ఉంది, 2 తర్వాత నంబర్ ఏమొస్తామా? 2 తర్వాత మీకు నెక్స్ట్ వచ్చే ప్రధాన సంఖ్య ఏంటి? 3. 2కి 3కి మధ్య గ్యాప్ ఎంతమ్మా? 1 కదా. వీటి మధ్య భేదం 1. సో దీన్ని మనము కవల ప్రధాన మనం. 3,5 చూడండి, ఈ 2 వరుసగా ఉన్నాయి కదా. వీటి మధ్య భేదం ఎంతమ్మా? 2. వీటిని మీరు కవల ప్రధాన సంఖ్యలు అంటారు. నెక్స్ట్ పేరు 5,7 వీటి మధ్య గ్యాప్ ఎంతమ్మా? ఈ 2 ప్రధాన సంఖ్యలు వాటి మధ్య గ్యాప్ ఎంతమ్మా? 2. సో 2 గ్యాప్ ఉంది, వీటిని మీరు కవల ప్రధాన సంఖ్యలు అంటారు. నెక్స్ట్ 7, 9 తీసుకోవచ్చా? 9 మీకు ప్రధాన సంఖ్య. 9 ప్రధాన సంఖ్య కాదు కదా, తీసుకోకూడదు. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ప్రధాన సంఖ్య నెక్స్ట్ 11 తర్వాత 13 అండి. ఈ 2 ప్రధాన సంఖ్యలే కదా, వాటి మధ్య భేదం 2 కదమ్మా. వీటి మీరు కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ఓకేనా? ఇంకో పేరు చెప్పండి ఏమైనా. ఇంకో పేరు చూడండి సారి, 13 తర్వాత వచ్చేది 15 అండి. 13, 15 మీకు ప్రధాన సంఖ్య కాదుగా, తీసేయి. నెక్స్ట్ అమ్మా
17, 19 వీటి మధ్య గ్యాప్ చూసారా, రెండే కదా, వీటిని మీరు కవల ప్రధాన సంఖ్యలు అని మనం పిలుచుకోవచ్చమ్మా. ఓకేనా, రైట్. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే మనం ఇప్పుడు ఎక్సైజ్ మనం ఈజీగా చేసుకుంటూ పోవచ్చు. సరే జాగ్రత్త చూద్దాం ఇంకా. ఓకేనమ్మా, మొదటి ప్రశ్న, ఈ క్రింది ఇవ్వబడిన సంఖ్యలకు కారణాంకాలన్నింటినీ రాయండి. వాడు ఏమడిగాడు, కారణాంకాలు రాయమంటున్నాడు. కారణాంకాలు రాసే పద్ధతి కూడా ఒక ఆర్డర్లో వెళ్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. 36 కారణాంకాలు కావాలి నాకు. ఇప్పుడు ఫస్ట్ మొదటి నుంచి మొదలు పెట్టండి. ఓకే అమ్మా, మీకు ఎంత ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఒకటి మీకు సరి సంఖ్య కాదు, ఒకటి మీకు ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇందాక మీరు 1 వదిలేశారు. 1 అనేది మీకు సంయుక్త సంఖ్య కాదు, అలాగని ప్రధాన సంఖ్య కాదు. ఎందుకంటే ప్రధాన సంఖ్యకి మీకు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలమ్మా, ఎన్ని కారణాంకాలు ఉండాలి. ప్రతి ప్రధాన సంఖ్యకి 2 కారణాంకాలు ఉంటాయి. ప్రధాన సంఖ్యకి 2 కారణాంకాలు ఉంటాయి. మరి సంయుక్త సంఖ్యకి ఎన్ని ఉండాలమ్మా, సంయుక్త సంఖ్య ఎన్ని ఉండాలమ్మా, 3 అంతకన్నా ఎక్కువ ఉంటాయి. 3 కానీ అంతకన్నా ఎక్కువగా ఉంటాయి మీకు. అవునా, సో ఒకటికి కారణాంకం ఒకటే. సో ఇది మీకు ప్రధాన సంఖ్య కాదు, అలాగే మీకు సంయుక్త సంఖ్య కాదనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకే సరే. ఓకే మనం చూడండి, ఇప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ మనము 36కి కారణాంకాలు రాస్తున్నాము. సరిగ్గా జాగ్రత్త ఆర్డర్ రాస్తాను. మీరు 36ని 1 × 36 రాయచ్చా. నెక్స్ట్ 1 తర్వాత వచ్చే నెంబర్ 2 అమ్మ, 2లో పోతుందిగా, 2లో 18 సార్లు. నెక్స్ట్ 3లో పోతుందా, 3లో 12 సార్లు. నెక్స్ట్ 4లో పోతుందేమో 9 సార్లు. 5లో పోద్దా, 5లో పోదమ్మా. 6లో పోతుంది, 6 ఆర్లు. ఓకే నెక్స్ట్ ఇంకా చెక్ చేస్తే పని లేదు. ఇదిగో 6 తర్వాత మళ్ళీ మీరు 6కి రీచ్ అయ్యారు. ఇదిగో మళ్ళీ పైకి ఇలా వస్తాయి, ఇవే వస్తాయి ఇంకా. సో మీరు ఇంకా రాయాల్సిన పని లేదమ్మా ఇంకా. ఓకేనా, ఇలా ఆర్డర్లో వెళ్ళడం మీకు ఈజీ అయిపోతుంది. ఇదిగో ఇలా యూ షేప్డ్, మీకు ఇలా యూ షేప్డ్ ఆర్డర్లో పోవడం వల్ల మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు కారణాంకాలని మీరు నీట్గా రాసుకోవచ్చు. మీకు కారణాంకాలు ఏంటి, ఇక్కడ 1, 2 ఇలా రాయండి, వరుసగా ఇలా రాసుకోవచ్చండి. ఇలా 1, 2, 3, 4, 6, 2 సార్లు రిపీట్ అయింది, ఒకసారి చాలుగా. నెక్స్ట్ 9, 12, 18, 36 ఇవి కారణాంకాలు అన్నమాట. ఇవి మీకు కారణాంకాలు అవుతాయి. నెక్స్ట్ వన్, రెండో బిట్ అమ్మ. రెండో బిట్ కలర్ అర్థం పెన్. రెండో బిట్ 23 అమ్మ. 23 మీరు 1 × 23 రాయొచ్చు. 23 మీకు ఏదైనా టేబుల్లో పోతుందా, మీకు 23 ఏ టేబుల్లోనూ పోదు, ఎందుకంటే 23 మీకు ప్రధాన సంఖ్య. ఓకే, ప్రతి ప్రధాన సంఖ్య మీకు 2 కారణాంకాలు ఉంటాయమ్మా, 1 మరియు అదే సంఖ్య. సో దీని కారణాంకాలు ఏంటి, 1 మరియు అదే సంఖ్య, ఎందుకంటే ఇది మీకు ప్రధాన సంఖ్య కాబట్టి. నెక్స్ట్ వన్ అమ్మా 96, మూడవ ప్రశ్న 96. నెక్స్ట్ పేజ్ చూద్దామా, నెక్స్ట్ పేజ్ చేద్దాము. 96 అమ్మా, 96 చెప్పండి. 1 × 96, 2లో 48 సార్లు, 3లో 9 అంటే 3 సార్లు, 6 ఏమో 2 సార్లు అమ్మా. నెక్స్ట్ 4లో 9 అంటే 8 పోతుంది 2 సార్లు, 1 మిగిలిపోతే 16 అంటే 4 సార్లు అమ్మా. నెక్స్ట్ 5లో పోయిద్దా, 5లో పోదు, ఎందుకంటే లాస్ట్లో 5 కానీ 0 కానీ ఉండాలి కదా, పోదు. 6లో 16 అమ్మ. నెక్స్ట్ 7లో పోయిద్దా, 7లో పోతుందో చెక్ చేయండి సార్. 7లో ఎలా చెక్ చేసుకుంటారు, 7 10 70 కదా, దీన్ని చూడండి 70 + 26 రాయొచ్చు మీరు. దీన్ని మీరు 70 + 26 రాయొచ్చు. 70 పోతుంది కానీ 26 పోలేగా, అంటే మీరు 7లో మొత్తానికి పోదు. నెక్స్ట్ మరి ఎందులో పోతుందా అంటే పోతుంది. ఎలా చూడండి, దీన్ని 80 + 16 రాయొచ్చా, 80 + 16, 8లో 80 పోతుంది, 16 కూడా పోతుంది కదా, అంటే మీకు 12 సార్లు అమ్మ. నెక్స్ట్ 9లో పోతుందా, 90 + 6, 9లో 90 పోతుంది, 9లో 6 పోదుగా, కాబట్టి మీకు 9లో ఈ నెంబర్ పోదు. నెక్స్ట్ అమ్మ 10లో పోదు. నెక్స్ట్ 11లో పోతుందా, 11లో పోదు. నెక్స్ట్ 12లో అమ్మ, నువ్వు మళ్ళీ 12 ఇక్కడే ఉందిగా, అంటే మనం రీచ్ అయిపోయాం ఇంకా ఇదిగో ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళిపోవడం ఇంకంతే, ఇంకా ఇలా వెళ్ళిపోవడమే మీరు. సో ఇప్పుడు కారణాంకాలు చెప్పండి. వీటి కారణాంకాలు ఏంటమ్మా, 1, 2, 3, 4, 6, 8, 12, 16, 24, 32, నెక్స్ట్ 48, 96 ఇవి కారణాంకాలు అవుతాయి. అర్థమైందా? నెక్స్ట్ 4వ బిట్ ఇందులో 4వ బిట్ మీకు గుర్తుందో లేదో, 115 కారణాంకాలు చూడండి. 1లో ప్రతిదానికి కూడా 1 మీకు కనిష్ట కారణాంకం. మీకు 2లో పోయిద్దా, 2లో పోవాలంటే మీకు అది సరి సంఖ్య అయి ఉండాలి. సరి సంఖ్య అంటే మీకు ఏంటి, చివరి మీకు 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. 2లో పోవాలంటే మనకు రూల్ గుర్తుందా అండి? ఓకేనా?
ఇది కాదు. సో నెక్స్ట్ 3, ఇది 3లో పోతుందా చెక్ చేయండి. 3లో పోవాలంటే మనకి 3కి మనకి భాజనీత సూత్రం ఏంటంటే మనకి మొత్తం అన్ని కూడితే మీకు 3లో పోవాలి. మొత్తం కూడండి. ఇక్కడ 1 + 1 + 5 7 అయింది కదా, అంటే మీకు 3లో పోదుగా. 7 మీకు 3లో పోదుగా, కాబట్టి మొత్తం నెంబర్ మీకు 3లో పోదు. నెక్స్ట్ ఇది 4లో పోతుందా? 4 అనేది మీకు సరి సంఖ్య, ఇది ఏమో మీకు బేసి సంఖ్య. ఏ సరి సంఖ్యలోనూ బేసి సంఖ్య పోదు, తీసేయండి అమ్మా. నెక్స్ట్ 5లో మీకు ఎన్నిసార్లు పోతుంది? 23 సార్లు అమ్మ. 5లో మీకు 23 సార్లు పోతుంది ఇది. ఓకే, నెక్స్ట్ మీకు ఎందులో పోతుంది? ఇంకా నెక్స్ట్ మీకు ఎందులోనూ పోదు. ఇంకా మనకి క్లియర్గా మీరు 23 కాబట్టి 23 ఫ్యాక్టర్స్ ఏం లేవమ్మా. 23 మీకు సరి సంఖ్య కాబట్టి మీకు ఎక్కడ పోవు. ఇంకా ఈ 4 ఉంటాయి మీకు. 23 మీకు ప్రధాన సంఖ్య, 23 మీకు ప్రధాన సంఖ్య కాబట్టి అమ్మ మీకు ఇంకా ఫ్యాక్టర్స్ దీనికి ఏమీ లేవు. ఓవర్. సో దీని కారణాంకాలు 1, 5, 23, 115 ఇవి మాత్రం మీకు కారణాంకాలుగా కుదురుతాయమ్మా దీనికి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రెండో ప్రశ్న, ఈ క్రింది వాటిలో సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఏవి? సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే మీకు చెప్పాను, వాటి యొక్క గరిష్ట కారణాంకం మీకు 1 ఉండాలి. 18కి కారణాంకాలు చెప్పండి. 18 కారణాంకాలు 18కి 1 × 18. నెక్స్ట్ అమ్మా 2 × 9, 3 × 6, అంతే. ఇంకెక్కడ పోవు మీకు. 1 × 35, 5 × 7. ఇందులో మీకు గరిష్ట కారణాంకం 1గా, రెండులో మీకు గరిష్ట కారణాంకం 1గా. కాబట్టి మీరు 18, 35ని మీరు సాపేక్ష ప్రధాన సంఖ్యలుగా మీరు డిక్లేర్ చేసేయచ్చు అన్నమాట. నెక్స్ట్ రెండవ ప్రశ్న 216, 215. గైస్ ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఏవైనా 2 వరుస నంబర్లు ఎప్పుడు మీకు సాపేక్ష ప్రధాన సంఖ్యలే. 2 వరుస నంబర్లు n,n+1 లేదా n-1, ఏ 2 వరుస నంబర్లు తీసుకున్నా సరే అవి ఎప్పుడు మీకు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. అంటే ఇది మీకు 2 వరుస నంబర్లేగా, 215, 216 2 వరుస సంఖ్యలు కాబట్టి ఇవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 3వ బిట్ చూస్తే మీకు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అడిగాడు. క్లియర్గా ఉంది. ఈ 2 మీకు 5లో పోతున్నాయి చూసారా, ఈ 2 మీకు క్లియర్గా 5లో పోతున్నాయి. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే మీకు గరిష్ట కారణాంకం 1 అవ్వాలి, కానీ ఇక్కడ మీకు గరిష్ట కారణాంకం 5 కూడా వచ్చేస్తుంది చూసారా. మీకు 1 కన్నా ఎక్కువ 5 కూడా వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్ మీకు క్లియర్గా చూసి చెప్పేయచ్చు ఇవి మీకు సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావు. ఎందుకంటే మీకు గరిష్ట కారణాంకం 1 కంటే ఎక్కువ 5 కనిపిస్తుంది క్లియర్గా. ఇంకా చెక్ చేస్తే వేరేగా ఉంటాయేమో, మీకు వేరే ఉంటాయేమో, నాకు క్లియర్గా 5 కనిపించింది. సో చూసి చెప్పేసా ఇవి మనకి సాపేక్ష ప్రధాన సంఖ్యలు కాదు అని చెప్పేసా. నెక్స్ట్ అమ్మా 17, 68. 17 మనకి ప్రధాన సంఖ్య 1 × 17. ఇది మీకు 1 × 68. నెక్స్ట్ అమ్మా 2 × 34. నెక్స్ట్ ఇది 4 × 17 రాయొచ్చు. ఓకేనా. సో వీటిలో మీకు గరిష్ట కారణాంకం 17 కనిపిస్తుంది కదా. సో మనకి చెప్పచ్చా వీటిలో మనం ప్రధాన సంఖ్యలు చెప్పచ్చా? ప్రధాన సంఖ్య అంటే మనకి సాపేక్ష ప్రధాన సంఖ్య అంటే మనకి 1 ఉండాలి గరిష్ట. మీకు 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి అమ్మ ఇది కూడా మీకు కాదు. ఓకేనా. రైట్, నెక్స్ట్ థర్డ్ మనం చూస్తున్నాం. నెక్స్ట్ 3వ ప్రశ్న, 1 మరియు 20 మధ్యలోనున్న గరిష్ట ప్రధాన సంఖ్య. 1కి 20కి మధ్యలో గరిష్ట ప్రధాన సంఖ్య. అసలు ముందు 1కి 20కి మధ్యలో ఏమైనా చూద్దామా. 2, 3, 5, 7, 11, 13. నెక్స్ట్ అమ్మా 15 అవుతుందా? 15 మనకి కారణాంకాలు ఉన్నాయి కదా వేరేగా. ఇందులో మీకు గరిష్ట ఏదమ్మా? 1కి 20కి మధ్యలో ఉన్న గరిష్ట ప్రధాన సంఖ్య 19. కనిష్ట అంటే 2. ఓకే, 2 మాత్రం మీకు సరి మరియు ప్రధాన, మిగిలిన కూడా బేసి ప్రధాన సంఖ్యలు ఉంటాయి మొత్తం అన్నీ మీకు. సో యువర్ ఆన్సర్ ఈజ్ గరిష్ట ప్రధాన సంఖ్య ఏదంటే ఏం చెప్తారమ్మా? 19 మీ ఆన్సర్ అవుతాం ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ 4వ ప్రశ్న, 10 మరియు 30 మధ్యలో ఉన్న ప్రధాన మరియు సంయుక్త సంఖ్యలను తెలపండి. చూడన్నా వాడు ఏం చెప్పాడు. 10కి 30కి మధ్యలో ఉన్నటువంటి మీకు ప్రధాన సంఖ్యలు రాయాలి. సరే క్లియర్గా చూస్తే 10 మధ్యలో 10, 30. సరే చూద్దాము. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19,
20, నెక్స్ట్ అమ్మా 21, 22, 23, 24, 25, 26, 27, 28, నెక్స్ట్ 29, మధ్యలో అన్నట్టుగా 30తో పనిలే మీకు మధ్యలో, కాబట్టి 10ని 30ని మీరు ఇంక్లూడ్ చేయకూడదు. సరే, వీటిలో ఉన్న మీకు ఫస్ట్ ముందు ప్రధాన సంఖ్యలు చూద్దాము. ప్రధాన సంఖ్యల మీనింగ్ ఏంటి? మీకు కారణాంకాలు 1 మరియు అదే ఉండాలి. మీకు 11 చూస్తే 11 కారణాంకాలు 1 మరియు 11. 13 చూస్తే 13 కారణాంకాలు 1 మరియు 13. మరి ఇది చూడండి 15 బేసి సంఖ్యే, కానీ దీనికి కారణాంకాలు 1 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 15 ఉంది. సో ఇది మీకు ప్రధాన సంఖ్య కాదమ్మా. 17కి ప్రధాన సంఖ్య, 17 ప్రధాన సంఖ్య, ఎందుకంటే కారణాంకాలు 1 మరియు 17. ఇది కూడా మీకు 1లో 19లో తప్ప ఎక్కడ పోదు మీకు. ఇంకా 21 బేసి సంఖ్య ప్రధానం అవుతుందా? అవ్వదు, ఎందుకంటే 1లో పోతుంది, 3లో పోతుంది, 7లో పోతుంది, 21లో పోతుంది. 23 మళ్ళీ మీకు 1లో 23లో మాత్రం పోతుంది. మళ్ళీ మీకు 27 అండి, మళ్ళీ మీకు 29 అండి. ఇవి మాత్రమే మీకు ప్రధాన సంఖ్యలు. ఓకేనా? రౌండప్ చేసినవన్నీ ప్రధాన సంఖ్యలు. మరి అవి కానివన్నీ ఏంటి? ప్రధాన సంఖ్యలు కానివన్నీ కూడా మీకు సంయుక్త సంఖ్యలే. ప్రతి ప్రధాన సంఖ్య కానివి ప్రతిదీ మీకు సంయుక్త సంఖ్యలే, 1 తప్ప. 1 సంయుక్త కాదు మరియు ప్రధాన కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా? ఇక్కడ మీకు మిగిలిపోయిన నెంబర్స్ 12, 14, 15, 16, 18, 20, 28, 26, 25, 24, 22, 21 ఇవన్నీ మీకు సంయుక్త సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ 5వ ప్రశ్న. 17 మరియు 71 ప్రధాన సంఖ్యలు. 2 సంఖ్యలు ఒకే అంకెలైన 1 మరియు 7లోని కలిగి ఉన్నవి. ఓకే, సరే చూడండి, వాడు ఏం చెప్పాడు? 1, 7 అలాగే మళ్ళీ 71 కూడా. ఇవి రెండింటిలో కూడా 1 ఉంది, 7 ఉంది. ఎగ్జాక్ట్ వాడు తిప్పితే మీకు ఇది ప్రధాన సంఖ్య, తిప్పగా వచ్చింది మీకు ప్రధాన సంఖ్య. ఇలాంటివి 1 మరియు 100ల మధ్యన ఉన్న ఈ విధమైన మరో 2 జతల ప్రధాన సంఖ్యలను తెలపండి. ఇలాంటి వాటిని వాడేమి రాయమని అడుగుతున్నాడు. సరే, తిప్పగా వచ్చేదంటే మీకు ఖచ్చితంగా మీకు 2 అంకెల సంఖ్య ఉండాలి. 2 అంకెల సంఖ్యలో మొదటి ప్రధాన సంఖ్య ఏది? మీకు 11 కదా. 11 తిప్పితే మళ్ళీ వచ్చే 11. సో ఇది తీసేయండి, అన్నీ సేమ్ ఉన్నాయి. సో నెక్స్ట్ 13 తిప్పితే వచ్చేది 31. 13 ప్రధాన సంఖ్య, నెక్స్ట్ 31 ప్రధాన సంఖ్య. సో ఇది ఒక పేరమ్మ. నెక్స్ట్ ప్రధాన సంఖ్య 13 తర్వాత ప్రధాన సంఖ్య 17 వాడే చెప్పేశాడు. 17 తర్వాత ప్రధాన సంఖ్య ఏంటమ్మా? 19. 19 తిప్పితే వచ్చి 91 ప్రధాన సంఖ్య కాదు. ఓకే, 91 అనేది మీకు 70 + 21 అంటే 7లో పోతుంది ఇది. సో ఇది ప్రధాన సంఖ్య కాదు, కాబట్టి మీకు ఈ పేరు తీసుకోకూడదు మీరు. నెక్స్ట్ ప్రధాన సంఖ్య 19 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 23 అమ్మ. 23ని తిప్పితే మీకు 32 వస్తుంది. 2తో మీకు ఎండ్ అయిందంటే అది ప్రధాన సంఖ్య కానే కాదు. సో మీరు 20లో ఏమి తీసుకోక్కర్లా, ఎందుకంటే 20లో ఏ తిప్పినా సరే మీకు 2తో ఎండ్ అవుతుందిగా. 2తో ఎండ్ అయ్యిందంటే అది మీకు ప్రధాన సంఖ్య కానే కాదు, అది మీకు సరి సంఖ్య అయిపోతుంది. సో మీరు 2లో తీసుకోవాల్సిన అవసరం లేదు అసలు. నెక్స్ట్ 30లోకి వెళ్దాం. 31 ఆల్రెడీ ఇందా చూస్తున్నాం మనం. 31 తిప్పితే వచ్చేది 13. అయితే సో ఇది తీసుకోద్దామా. నెక్స్ట్ ప్రధాన సంఖ్య 30లో 37 అమ్మా. 37 తిప్పగా వచ్చేది 73. ఇది కూడా ప్రధాన సంఖ్యనమ్మా. సో ఇది ఒక పేరు. నెక్స్ట్ 39 నెక్స్ట్ బేసి సంఖ్య కానీ ప్రధాన సంఖ్య కానే కాదు. నెక్స్ట్ 41 అమ్మ. 41 తిప్పగా వచ్చేది 14. అంటే 40లో ఏ తీసుకుని తిప్పినా సరే మీకు 4తో మీకు ఎండ్ అవుతుంది, అంటే ఇది మీకు సరి సంఖ్య అవుతుంది, ప్రధాన సంఖ్య కాదు. అంటే మీరు 40లో కూడా మీరు ఏమి తీసుకోకూడదు. ఇందాక మనం చూసిన 2లో ఏం తిప్పినా సరే లాస్ట్లో మరి 2తో ఎండ్ అవుతుంది, అవి సరి సంఖ్యలు అవుతాయి, ప్రధాన సంఖ్య కానే కాదు. ఇది కూడా సేమ్ అంతే. సో 4తో తీసుకోవద్దు. నెక్స్ట్ 5 తీసుకుందాం. 5లో ప్రధాన సంఖ్య 53. ఇప్పుడు 35 అవుతుంది, అంటే మీకు 5తో ఎండ్ అవుతుంది. 5తో ఎండ్ అయ్యిందంటే మీకు మీనింగ్ ఏంటది? 5 యొక్క మల్టిపుల్ అండి. 5 యొక్క మల్టిపుల్ అంటే ఇది ప్రధాన సంఖ్య కానే కాదు, అంటే మీరు 5లో కూడా తీసుకోకూడదు. నెక్స్ట్ 6లో తీసుకోవచ్చా? 61 ఫస్ట్ మొదటి ప్రధాన సంఖ్య 60లో 61. దీన్ని తిప్పితే వచ్చే 16. 6తో ఎండ్ అయింది అంటే సరి సంఖ్యతో ఎండ్ అవుతుంది, అంటే మీకు ఇది కూడా తీసుకోకూడదు. 6తో మీరు తీసుకోకూడదమ్మా. నెక్స్ట్ 70 తీసుకుందాము. 71 మొదటి ప్రధాన సంఖ్య, ఆల్రెడీ వాడు ఎగ్జాంపుల్ వాడే చెప్పాడు, సో తీసుకోవద్దు. నెక్స్ట్ అమ్మా 73 ఆల్రెడీ ఎగ్జాంపుల్ వాడేసాం ఎందాక, ఇది కూడా తీసుకోవద్దు. నెక్స్ట్ ప్రధాన సంఖ్య ఏంటమ్మా? 75. 75 కాదుగా, 77. 77 7లో పోతుంది, సో అది కాదుగా. 79 రివర్స్ ఏంటమ్మా? 97 మీకు ప్రధాన సంఖ్య, ఇది ఒక పేరమ్మా. సో నెక్స్ట్ ఇంకేమైనా ఉందా మనకి?
79 తర్వాత వచ్చిన మీకు 83. 80లో కూడా మీరు తీసుకోకూడదు. 80లో కూడా మీరు ఎందుకు తీసుకోకూడదు అంటే 80లో తిప్పినప్పుడు మీకు పూర్తయ్యేది మీకు 8తో మీకు ఎండ్ అయ్యింది. 83 తీసుకుంటే మీకు 38 ఎండ్ అవుతుంది. ఇది మీకు ప్రధాన సంఖ్య కాదు. సో 80లో కూడా మీరు తిప్పకూడదు, ఇంకా వేస్ట్ ఇది. సో మనం మొత్తం 3 ఉన్నాయండి ఇక్కడ. ఏంటా 3 ఏంటంటే సరిగ్గా చూస్తే మీరు ఆ 3 ఏంటమ్మా అంటే ఇక్కడ సరిగ్గా చూడండి, మనకి ఇక్కడ ఏమున్నాయి, వేరే కలర్తో రాస్తున్నాను. ఇది 17,71 ఇది వాడిచ్చిందండి. 13,31 ఇది మనం ఫైండ్ చేసింది. ఇంకొకటి 37,73. ఇంకోటి ఏంటమ్మా 79,97. ఓకేనా? దాట్స్ ఇట్. క్వశ్చన్ బాగుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ 6వ ప్రశ్న. 20 కంటే తక్కువగా ఉన్న 3 జతల కవల ప్రధాన సంఖ్యలు రాయండి. కవల ప్రధాన సంఖ్యలు మనం చెప్పుకున్నామా, కవల అంటే వాటి ప్రధాన సంఖ్యల మధ్య గ్యాప్ మీకు 2 ఉండాలి. మీకు గ్యాప్ 2 మెయింటైన్ అవ్వాలి. 3కి 5 గ్యాప్ 2గా, అలాగే 5, 7, అలాగే నెక్స్ట్ 11, 13, నెక్స్ట్ అమ్మ ఇంకా 17, 19. మొత్తం మనం 4 జతలు రాసాం. వాడు రాయమంది 3 జతలు, మనం 4 రాసాం. ఓకేనా? 3 జతల కవల ప్రధాన సంఖ్యలు. ఇదిగోండి, ఇది ఒక కవల ప్రధాన సంఖ్య, ఇది కూడా ఒక కవల ప్రధాన సంఖ్య. వాటి మధ్య మీకు గ్యాప్ 2 మెయింటైన్ అవ్వాలి. నెక్స్ట్ వన్. ఏడో ప్రశ్నమా. 2 ప్రధాన సంఖ్యలు లబ్ధము 35 అయినా ఆ సంఖ్యలు ఏవి? 35 అంటే మీకు 1 × 35 కదమ్మా. ఇంకా 5 × 7. వీటిలో మీకు ప్రధాన సంఖ్యలు ఏవి? 5, 7 క్లియర్ ఉన్నాయిగా. వాడు అడిగింది ఇదే, 2 ప్రధాన సంఖ్యలు అన్నాడు, ఇవేగా. ఈ 2 ప్రధాన సంఖ్యలే, వాటి లబ్ధం 35. సింపుల్ క్వశ్చన్ అమ్మా, సింపుల్ బిట్ ఇది. నెక్స్ట్ ప్రశ్న 8వ ప్రశ్న. 36ను 2 ప్రధాన సంఖ్యల మొత్తముగా రాయండి. ఓకే, 36ని తీసుకొని 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయమన్నాడు. 2 ప్రధాన సంఖ్యలు మొత్తంగా రాయాలి. మొదటి ప్రధాన సంఖ్య 2. 2కి ఎంత యాడ్ చేయాలి? 36. 34 యాడ్ చేయాలి. 36 రావాలంటే 34 యాడ్ చేయాలి. కానీ 34 ప్రధాన సంఖ్య అవునా? కాదుగా, తీసేయండి. సో ఇది మనకి ఎగ్జిస్ట్ కాదు. నెక్స్ట్ ప్రధాన సంఖ్య 3. 3కి ఎంత యాడ్ చేస్తే 36 వస్తుంది? 33. ఇది మీకు ప్రధాన సంఖ్య కాదుగా, సో ఇది మీకు ఎగ్జిస్ట్ కాదు. నెక్స్ట్ 5 ప్రధాన సంఖ్య అమ్మా. 5కి ఎంత యాడ్ చేసి వస్తుందమ్మా? 31. సో 5, 31 ఒక పేరమ్మ ఎగ్జిస్ట్ అయింది. 5 ప్రధాన సంఖ్య, 31 ప్రధాన సంఖ్య. 5 తర్వాత వచ్చేది 7 అమ్మా. 7కి ఎంత కూడితే 36 వస్తుంది? 29. 29 ప్రధాన సంఖ్య, సో ఇది ఒక పేరమ్మా. నెక్స్ట్ 7 తర్వాత ప్రధాన సంఖ్య మనకి ఏంటి? 11. 11కి ఎంత యాడ్ చేస్తే మనకి 36 ఫామ్ అవుతుందమ్మా? 25. 25 మీకు ప్రధాన సంఖ్య కాదుగా, సో ఇది తీసుకోకూడదు. నెక్స్ట్ ప్రధాన సంఖ్య 13. 13కి ఎంత కూడితే 36 వస్తుందమ్మా? 23. ఈ 2 ప్రధాన సంఖ్యలమ్మా. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు 3 వచ్చాయా? నెక్స్ట్ చూద్దాము. 13 తర్వాత ప్రధాన సంఖ్య 17 అమ్మా. 17కి ఎంత కూడితే 36 వస్తుందమ్మా మనకి? 17కి మీరు ఎంత కూడితే మనకు వస్తుంది? 19. 2 ప్రధాన సంఖ్యలు కదా, గుడ్. ఓకే, దాట్స్ ఇట్ అమ్మా. మళ్ళీ మీరు ఇంకా ఇవే రిపీట్ చేస్తారు. ముందుకు వెళ్ళినా సరే మొత్తం మనకి 17, 19, 19 మళ్ళీ వచ్చి 23 కదా. సో నెక్స్ట్ ప్రధాన సంఖ్య 23 అవుతుంది. సో మీరు రాయాల్సిన అవసరం లేదు, ఇంకా దీంతో మనకి ఎండ్ అయిపోతాయి. మొత్తం 4 వచ్చాయమ్మా. 4 జతలు మొత్తం ఫామ్ అయ్యాయి మనకి. నెక్స్ట్ క్వశ్చన్. 100 లోపు గల 7 వరుస సంయుక్త సంఖ్యలు. ఓకే, అన్నీ వరుసగా రావాలని చెప్పాడు అమ్మ. వరుసగా సంయుక్త సంఖ్య రావాలంటే మీరు పైకి వెళ్ళే కొద్ది, అంటే నంబర్స్ రేంజ్ పెరిగే కొద్ది కూడా మీకు సంయుక్త సంఖ్యలు వరుసగా ఎక్కువ వస్తుంటాయి. అంటే చూడండి సార్, మీకు ఇక్కడ 90, 91, 92, 93, 94, 95, 96. చూడండి సరిపోయా. ఇవి 3 అమ్మా, ఇవి 4 అమ్మా. ఎలా రాశారు సార్ మీరంటే చెప్పాగా, కొంచెం మనం ప్రాక్టీస్ మీద వస్తూ ఉంటుంది అంతే. ఓకే, మీరు నెంబర్స్ రేంజ్ పైకి వెళ్ళే కొద్ది మీకు వరుసగా ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ మీకు 7 వచ్చాయి, ఇంకా పైకి వెళ్ళే కొద్ది ఇంకా వరుసగా ఎక్కువ వస్తూ ఉంటాయి కూడా. ఓకేనా? సరే చూసుకోండి అమ్మా. ఈ వరుసగా మొత్తం 7 కూడా మీకు సంయుక్త సంఖ్యలే. ఇందులో మీకు ప్రధాన సంఖ్యలు ఏమి ఉండవు, అన్నీ కూడా మీకు సంయుక్త సంఖ్యలే. 90 ఇది సరి సంఖ్య, ఇది మీకు 91 బేసి అయినప్పటికీ 7లో పోతుంది సరి సంఖ్య. ప్రతి ఏ సరి సంఖ్య కూడా మీకు 2 తప్ప ఏ సరి సంఖ్య కూడా మీకు ప్రధాన సంఖ్య కాదు.
94, 96 ఇవన్నీ కూడా మనకి సంయుక్త సంఖ్యలు అవుతాయి, కంపల్సరీగా సంయుక్తే అవుతాయి. 93 మీకు 3లో పోతుంది, 95 మనకి 5లో పోతుంది. ఇవన్నీ సంయుక్త సంఖ్యలమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ 10వ ప్రశ్న. 53ను 3 బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయండి. 53ను 3 బేసి ప్రధాన సంఖ్యలు ఎలా ఉండాలి? ప్రధాన సంఖ్య కూడా బేస్ అయి ఉండాలంట. అంటే మీరు 2తో మొదలు పెట్టకూడదు. 2 ప్రధాన సంఖ్య కానీ బేసి కాదుగా. సో 3తో మొదలు పెడదాము. 3 + 50 కదమ్మా. 50ని మీరు ఎంత రాయొచ్చు? 50ని మనము ఎంత రాస్తే మనకి 1139 రాయచ్చా? 39 రాయకూడదుగా. సో ఇది తీసేయండి అమ్మా, ఇది మనకు పనిచేయదు. మరి ఇంకేం వాడచ్చు మీరు? చూడండి, దీన్ని 19 రాస్తా. 3 + 19 + 31. 3 కూడా మీకు ప్రధాన సంఖ్యలేగా. 3 మీకు ప్రధాన సంఖ్యలేగా. అది కూడా 3 కూడా మీకు బేస్ సంఖ్యలేగా. నెక్స్ట్ 3 తర్వాత 5కి పోదాం. 5 ఉంది. ఇప్పుడు 5కి ఎంత కూడితే 53 వస్తుందమ్మా? 48. సో 48 మీరు ఎలా రాయొచ్చు? 5 + 48ని మీరు ఎలా రాసుకుంటే 19 + 29 రాశాను. 3 కూడా మీకు ప్రధాన సంఖ్యలు మరియు బేస్ సంఖ్యలు కూడా. 5 తర్వాత మీకు వచ్చేది 7. 7కి ఎంత కూడితే 53 వస్తుందమ్మా? 7కి 46 కూడితే మీకు 53 వస్తుంది. సో 46ని ఇక్కడ నేను ఎంత రాయొచ్చు? 19తో ఏం తీసుకుంటూ వస్తుందమ్మా? 19 + 17. చూడండి. సో 17 + 19 ఇక్కడ మీకు ఎంత వచ్చింది చూడండి. 36 వచ్చింది, 46 రాలా. సో కాదు. పోనీ 19కి ఎంత యాడ్ చేస్తే మీకు? 19కి మీకు 27. నో. నెక్స్ట్ ఎంత యాడ్ చేయొచ్చు ఇక్కడ మీరు? ఎస్ గైస్, ఇక్కడ చూడండి. ఇక్కడ 17కి మీరు 29 యాడ్ చేయొచ్చు కదా మీరు. ఇక్కడ చూడమ్మా, నేను ఏం రాస్తానంటే దీన్ని 7 + 17 + 29 రాస్తా. ఇక్కడ మీకు 19 కూడితే మీకు వచ్చింది 36. నాకు 29 కూడితే వస్తే ఏమొస్తుంది? 46 వస్తుందిగా. ఓకేనా? ఇలా రాయొచ్చు మీరు. అమ్మ మనం చాలా విధాలుగా రాయొచ్చు. నేను రాసింది కొన్ని వేసే. ఎన్ని వేసి రాసా నేను? 3 వేసి రాసా. ఇంకా రాయొచ్చా అంటే ఇంకా రాయొచ్చు. చూద్దాం ఒకసారి. ఇంకేమైనా రాద్దామా? 7 తర్వాత వచ్చే సరి సంఖ్య మనకి ప్రధాన సంఖ్య 11. 11కి ఎంత యాడ్ చేస్తే 53 వస్తుందమ్మా? 42. 42ని మీరు 19 + 23 రాయొచ్చుగా. 42ని ఎస్ రాయొచ్చు. ఓకే, ఇది ఒకటి మనకి మొత్తం 4 వేస్ ఫామ్ అయ్యాయి. ఇంకా ఫామ్ అవుతాయమ్మా. ఇంకా వేస్ ఫామ్ అవుతాయి. మీరు చూసుకోవచ్చు, మీరు చెక్ చేసుకోండి, ఇంకా వస్తాయి మనకి. ఓకే, మరి అడిగాడు 3 కూడా బేసి ప్రధాన అడిగాడు. 3 కూడా బేసి అవ్వాలి, ప్రధానం అవ్వాలి. ఆ విధంగా నేను రాశానమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. లాస్ట్ క్వశ్చన్. వ్యత్యాసం 10 గల 2 ప్రధాన సంఖ్యలు తెలపండి. ఓకే, ఓ జత రామనమ్మా. ఓ జత రాయాలి. ఎలా ఉండాలంటే వాటి మధ్య వ్యత్యాసం 10 అవ్వాలి. అవి ఏమవ్వాలి? మనకి ప్రధాన సంఖ్యలు అవ్వాలి మళ్ళీ. ఓకే, సపోజ్ మనము 1 మనకి ప్రధాన సంఖ్య అవుతుందా? కాదు. 2 మనకి ప్రధాన సంఖ్య అవుతుంది, కానీ 2 మన గ్యాప్ మనకి 12 వస్తుంది. 2 12 వస్తుంది. 12 ప్రధానం కాదుగా, తీసేయి. 3 13 అలాగే మనకి 13 23 వీటి మధ్య గ్యాప్ చూసారా? ఎంత వస్తుంది మనకి? ఫామ్ ఇక్కడ 10 గ్యాప్ వస్తుంది. మనకి 10 గ్యాప్ రావాలమ్మా. అలాగే మీరు 7 17 కూడా, అవునా? నెక్స్ట్ 19 29 కూడా. ఇంకా చాలా రాయొచ్చమ్మా. మీరు చాలా రాయొచ్చు. 31 41, 37 47, ఇంకా 47 57 రాయొచ్చా? 47 57, 43 రాయొచ్చు కదా. 43 53 రాయొచ్చు కదా. 43 53 రాయొచ్చమ్మా. ఇంకా 43 తర్వాత వచ్చి 47 రాసాము. 49 ప్రధాన సంఖ్య కాదు. 49 వచ్చేది 53. 53కి వచ్చేది నెక్స్ట్ 10 గ్యాప్ రావాలంటే 53కి 10 గ్యాప్ 63. ఆ 2 ప్రధాన కాదు. నెక్స్ట్ 53 తర్వాత వచ్చేది 57 అమ్మా. 57 మనకి 57 మనకి ప్రధాన సంఖ్య. 57 67 కూడా మనకి 10 గ్యాప్తో మనకి వచ్చే ప్రధాన సంఖ్యలేగా, రాయొచ్చు. నెక్స్ట్ అమ్మా 59 రాసుకుంటే నెక్స్ట్ వచ్చేది 69. 69 ప్రధాన సంఖ్య కాదుగా, తీసేయండి. అర్థమవుతుందా? 59 రాస్తే 69 రాయాలి మీరు. 69 మీకు ప్రధాన సంఖ్య కాదు, కాబట్టి ఈ పేరు మీకు ఎగ్జిస్ట్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా 61 రాస్తే 61 రాస్తాం ఆల్రెడీ మనము.
ఎస్ 61 రాద్దాము. 61 రాస్తే నెక్స్ట్ ఏంటమ్మా 71, 61 71. ఇంకా నెక్స్ట్ మనకి వస్తాం నెక్స్ట్ 61 తర్వాత వచ్చే మన ప్రధాన సంఖ్య ఏంటి 67. 67కి మీకు గ్యాప్లో వచ్చేది 77 అమ్మా. సో కాదు. నెక్స్ట్ మనకి మనం 71కి గ్యాప్ వస్తే 71ని రాస్తే 87 రాయాలి. 73 రాస్తే 83 రాసుకోవచ్చు మీరు. నెక్స్ట్ 73 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య ఏంటి 75 కాదు, 77 కాదు, 79. 79 89 రాయొచ్చు మీరు. 79 89 రాయొచ్చమ్మా మీరు. నెక్స్ట్ ఇంకా మీరు 79 తర్వాత 81 రాయగలమా. 81 ప్రధాన సంఖ్య కాదు. 83 రాస్తే మీకు 93 రాయాలి. 93 ప్రధాన సంఖ్య కాదు, తీసేయడం ఇది కాదు. నెక్స్ట్ అమ్మా 87 రాస్తే 97 రాయొచ్చమ్మా. ఎస్, మీకు చాలా రకాలటువంటి మీకు 10 వ్యత్యాసం గల ప్రధాన సంఖ్యల కవలలు చాలా చూసుకోండి మీకు. ఓకే, సో ఇలా చాలా వేస్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు వాటిలో ఏమైనా కొన్ని రాస్తే సరిపోతుంది. ఆన్సర్గా రాసేటప్పుడు కొన్ని రాస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మన దీంతో మనకి అభ్యాసం 3.2 మన దీంతో ఫినిష్ అయింది. ఓకే, మనం మళ్ళీ నెక్స్ట్ అభ్యాసం 3.3లో మనము కలుద్దామండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ ఎక్సైజ్ మీరు చూడాల్సింది, వీటి యొక్క డెఫినేషన్స్ మీరు జాగ్రత్త తీసుకోవాలండి. డెఫినేషన్స్ మీరు జాగ్రత్తగా చదువుకొని ఉండాలి మీరు. ఓకే, సరి సంఖ్య అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, ప్రధాన సంఖ్య ఏంటి, సంయుక్త సంఖ్య ఏంటి, కవల ప్రధాన సంఖ్యలు ఏంటి, నెక్స్ట్ సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఏంటి, ఇవన్నిటికి మీకు పూర్తిగా అర్థం మీనింగ్ తెలిసి ఉండాలి. నేను ఎగ్జాంపుల్తో సహా నీట్గా క్లియర్గా మొత్తం ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటిని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇవన్నీ మీకు చాలా ఈజీగా అర్థమవుతాయమ్మా. ఓకేనా, కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా వచ్చేస్తాయి. ఓకే గైస్, మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.